భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ జీతం తీసుకుంటున్నారనేది తెలుసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారుల జీతాలు ఉంటాయి. దేశంలో ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అధిక జీతం ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకునే జీతం ఎక్కువ. ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నెలకు జీతంగా 4,11,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ తర్వాత స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి 2వ స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 3వ స్థానంలోను, మహారాష్ట్ర సీఎం 4వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ సీఎం 5వ స్థానంలోనూ ఉన్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నెలకు దాదాపు 3,90,000, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నెలకు 3,65,000, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నెలకు 3,40,000 జీతంగా తీసుకుంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకు 3,35,000 జీతంగా తీసుకుంటున్నారు. ఇక తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ నెలకు 2,05,000, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ నెలకు 2 లక్షలు, కేరళ సీఎం సతీశన్ నెలకు 1,85,000 వరకు జీతం తీసుకుంటున్నారు. ఇక భారతదేశంలో అతి తక్కువ జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో త్రిపుర నిలుస్తోంది. ప్రస్తుతం త్రిపుర సీఎంగా ఉన్న డాక్టర్ మాణిక్ సాహా పొందుతున్న జీతం నెలకు 1,05,500 ఉంది.